తమిళలో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి మళ్ళా వస్తాడు, కొత్త పిచ్చుగాడు, కొత్త వేషంలో వస్తాడు మళ్ళీ. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, మొత్తం ఆయనంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అంటున్నాడు. నేనేదో పెత్తందారంట. 45 ఏళ్ళు నన్ను చూశారు మీరు. నేను కానీ ఎన్టీఆర్ కానీ పేదవాళ్ళ కోసం ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ లేకుండా నీతివంతమైన పరిపాలన ఇచ్చి సుపరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేయాలనేది మా తాపత్రయం. అదే విధంగా పనిచేశాం. ఈ ముఖ్యమంత్రిని మీరు చూస్తే దేశంలో ఒక రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని పెద్ద ఎత్తున దోచేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 510 కోట్ల రూపాయలు ఈ రికార్డులో చూపించిన ఆదాయం. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రులు కలిస్తే దాంట్లో సగం కూడా రాదు. ఇప్పుడు ఆయన పేదల ప్రతినిధి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనం పెత్తందారులు. మీరందరూ కూడా పెత్తందారులు ఆయన దృష్టిలో. ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా రాస్తే, నువ్వు చేసేది తప్పని చెబితే వాళ్ళందరూ పెత్తందారులే. జీవో నెంబర్ 3 తప్పని మీరంటే నువ్వు కూడా పెత్తందారివే. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలన పోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఇంత డబ్బులు సంపాదించావే, మా గిరిజనులు ఉన్నారు పాపం, పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ మంత్రం చెప్పు. కిటుకేంటో వాళ్ళు కూడా సంపాదించేస్తారు రేపటి నుంచి. అడగాలనా లేదా? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడగండి. మీ ముఖ్యమంత్రి దగ్గర ఒక మంత్రం ఉంది, డబ్బులు సంపాదించే మంత్రం. ఆ మంత్రం మాకు కూడా చెప్పమనండి, అప్పుడు ఓటేస్తామని నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది మీ సొత్తు. దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి. బలి పశువులను చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని 90 మంది ఓడిపోతారని నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే చాలా మందిని మార్చాడు. 175 మందిని నువ్వు మార్చినా ప్రజలు నిర్ణయం చేశారు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం, దాంట్లో మార్పే లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. Like, share and subscribe to Rajaniti channel.